నీకు రంగా ఈ బాక్స్ ఇవ్వమని చెప్పాడు. ఇందులో ఏముంది బామ్మ? డబులెప్పుడు అననే అనని హృదయమెప్పుడు వినని వినని మాయదుట నిలిచి పిలిచనే క్షణాన చేతుపై మనసు తలుపే నానా తెలిసానో ఏమో రిషిధారా, నీలో రిషి సార్, గతంతో నీ గతంలో కనులు ఎప్పుడు తెరచి తెరచి వెలుగు తెరలే. నాకు తెలుసు సార్, మీరేం సార్? ఇంతకీ నువ్వు అమ్మా అని పిలిచాడు. క్షణమే నేను కన్ను మూసిన నాకు సంతోషం. ఇప్పుడు నేను ఎక్కడున్నానని ఆలోచిస్తూ కొండంత ప్రేమ తాకుంది. వసుధారిని నువ్వు మీ ఊపిరి నేను అని నాకు తెలుసు సార్. తన నమ్మకమే నిజమమ్మా. నేను బ్రతికే ఉన్నాను. వసుధారా భర్తని. సార్, నేను నిన్ను వేధించలేదు వసుధారా. నీకు నా నుంచి అంటారు సార్, ఆ మాట నా ప్రాణం తీసేస్తుంది. ఏది ఏమైనా మీరు రిషి సార్ అని ఒప్పుకున్నారు, అది చాలు నాకు. స్థితిలో రంగాల మారాల్సి వచ్చిందో నువ్వే తెలుసుకుంటావు. నాకన్నా లేని పనులు ఇక్కడ రంగాల చేయగలను, చేసి చూపిస్తా. ఈవిడ్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఏంటి సార్? రిషి వాళ్ళమ్మ అంటే ఎదురు చూసింది. కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు, చివరికి మా అమ్మా రిషి చాలా మంచివాడు. చూశాను. రిషి మా పిన్నికి తన ప్రేమను అందించలేకపోయాడు. చాలా దురదృష్టవంతుడు. నిజంగా నేను మూర్ఖున్నే. వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారనుకున్నాను. నాది ఒకటే ఆశ బ్రదర్. సరే బ్రదర్, ముందు మనం మన పని స్టార్ట్ చేద్దాం. రిషి వాకింగ్ స్టైలు సరే సార్, చేస్తాను. ఓకే. ఏంటన్నయ్య ఇక్కడున్నావేంటి? పర్ఫార్మెన్స్ అద్దరిపోలా? ఇక నీ విషయంలో నీ యాటిట్యూడ్ ఎవరు గుర్తుపట్టలేరు. అది సరే, డాడ్ ఎక్కడున్నారు? ఒంటరిగా ఎందుకని మేమే తీసుకెళ్ళాం. ఇది కూడా చెప్పాలా సార్? ఆయన ఏమైనా డాడ్ అనే కదా తన తండ్రిని పిలిచేది. సరే, నువ్వు రేపు కాలేజీలో ఏం చేయాలో చెప్తాను విను. కరెక్ట్ గా గవర్నమెంట్ కాలేజీని హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? నేనిప్పుడు క్షేమంగా వచ్చాను కదా. ఒక పనిలో పొరపాటు చేయడం నాకు అలవాట్లేదు సార్. అది నిజం. నేను వాళ్ళ కొడుకుని. నా పేరు శైలేంద్ర. అర్థమవుతోందా? అయితే నువ్వు కూడా నాతో రా. రా. మేడం గారు, బుజ్జి మీకు ఈ రింగ్ ఇవ్వమన్నాడు. అంటే ఈ రింగ్ రిషి సార్ తీసుకెళ్ళి. శైలేంద్రుల వాయిసే అయినా
రిషి సార్ శైలేందర్ని కలవడం ఏంటి? ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా మేడం గారు? అవునా? అతను రిషి సార్ని ఏమని పిలుస్తున్నారు? రంగా అనే పిలుస్తున్నాడు. ఏం లేదులే బుజ్జి. ఇతను మా అన్నకి 10 లక్షల డబ్బులు కూడా ఇచ్చాడు. అన్న అతనితోనే వెళ్ళిపోయాడు. మేడం గారికి ఇస్తే చాలు. నేను ఆ సార్ దిగిన ఫోటో మేడం. తెలుసు. సరే బుజ్జి, నువ్వు వెళ్ళు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు మేడం గారు? తర్వాత నీకే తెలుస్తుందిలే, వెళ్ళు. ఏంటి సార్ ఇది? ఓకేనా? ఓకే. వెరీ గుడ్. సరే, ఈవిడ ఇప్పుడు చెప్పు, వీళ్ళెవరు? మీ అమ్మ నాన్న. మా అమ్మ నాన్న నీకేమవుతారు? వావ్, వాట్ ఏ డౌట్. మంచి డౌట్ రైజ్ చేశావు. చెప్తాను విను. పెద్దమ్మ అని పిలుస్తాడు. రంగా, మా అమ్మకు రిషి అంటే ఇప్పుడు ఇది నేను అన్నయ్య అని పిలుస్తాడు. ఓకేనా? ఓకే సార్. ఈవిడు వదినా అని పిలుస్తాడు. ఓ ఓకే. ఇప్పుడు వీళ్ళ గురించి అర్థమైంది కదా. ఇక రిషి తెలుసు కదా. తెలుసు. ఈవెన్ ఏమని పిలవాలి? కరెక్టే. సరే, ఇప్పుడు ఏమని పిలవాలి? సరే, రిషి వాళ్ళ నాన్న మహేంద్ర. నేను చెప్పలేదే. లేదు సార్, రిషిత్ సార్లు చెప్పారు కదా. అవును, చెప్పే ఉంటానులే. సరే, రిషి వాళ్ళ నాన్నని రిషి నీకు తెలుసు అనుకో.